బాబ్, మనం ఆహారాన్ని నోటి ద్వారా తీసుకుంటాం కదా, మరి మొక్కలు ఎలా తీసుకుంటాయి? వాటికి నోరు ఉంటుందా? ఫ్రెండ్, మొక్కలకి నోరు ఉండదు. వాటికి వేర్లు ఉంటాయి. వేర్ల ద్వారా అవి నేల నుంచి పోషకాలను, నీటిని తీసుకుంటాయి. మనకి వేర్లు ఎక్కడ కనిపిస్తాయి? మొక్క యొక్క భాగం ఏదైతే నేల యొక్క ఉపరితలం కింద ఉంటుందో దానిని వేర్ల భాగం అంటారు. మొక్కకి 2 రకాల వేరు వ్యవస్థ ఉంటాయి. అద్భుతం బాబ్. మరి ఇవేంటి? ఆ 2 వేర్ల వ్యవస్థలు పిల్ల వేర్ల వ్యవస్థ మరియు పీచు వేర్ల వ్యవస్థ. మొదట మనం పిల్ల వేర్ల గురించి చూద్దాం. మొక్కని చూడు. ఇక్కడ ముఖ్యమైన వేరు కిందకి నేరుగా ఉందని, దీనికి ఇంకా చిన్న చిన్న కొన్ని వేర్లు పెరిగాయి. ముఖ్యమైన వేరుని తల్లి వేరు అంటారు. దాని నుంచి వచ్చిన వాటిని పిల్ల వేరు అంటారు. ఆ పక్కన ఉన్న వేళ్ల నుంచి చిన్న చిన్న వేళ్లను రావడాన్ని గమనించవచ్చు. దీనిని పిల్ల వేర్ల వ్యవస్థ అంటారు. ఇక పీచువేళ్ల వ్యవస్థకొస్తే, ఉదాహరణకి గడ్డి మొక్కని తీసుకుందాం. దీనిని జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మనం కొమ్మ చివర చిన్న చిన్న వేళ్లు ఉండడాన్ని గమనించవచ్చు. వాటిని పీచువేళ్లు అంటారు. వీటి నుంచి కూడా చిన్న వేళ్లు రావడాన్ని మనం గమనించవచ్చు. ఇక్కడ అన్ని వేళ్లు సమానంగానే ఉంటాయి. బాబ్, బాగుంది. ఇది గొప్ప వ్యవస్థ. ధన్యవాదాలు బాబ్.